ఆ ఎంపీ విషయంలో అదృష్టం ఫ్రంట్ డోర్ తడితే దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్ లో ముసుగు తన్ని పడుకుందట. రాజకీయాల్లో చాలా మందికి రాని అవకాశం ఆయనకు అనుకోకుండా వచ్చేసింది. కానీ నిలబెట్టుకోకుండా పీచే మూట్ అంటున్నారట కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. ఈసారి సీట్ లేదని అధినాయకత్వం దాదాపుగా చెప్పేసిందట. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటాయన కాంట్రవర్సల్ కహాని? రాజకీయంగా అవకాశం రావడం ఒక ఎత్తైతే దాన్ని 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం మరో ఎత్తు. పదవుల కోసం కొందరు దశాబ్దాల తరబడి ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ మరికొందరికి మాత్రం ఓవర్ నైట్లో తలుపు తడుతూ ఉంటాయి. అలాంటి కొద్ది మందిలో ఒకరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. గత లోక్సభ ఎన్నికల్లో అదృష్టం మెయిన్ గుమ్మం డోర్లు బద్దలు కొట్టుకుని మరీ ఆయన ఇంట్లోకి వచ్చేసింది. కానీ 5 ఏళ్లు గడిచేసరికి దొడ్డి గుమ్మం నుంచి కామ్గా వెళ్లిపోయింది. దీంతో వన్ టైం ప్రజాప్రతినిధిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు గోరంట్ల మాధవ్ అన్న పేరు వినగానే ఒక ఎంపీగా కంటే వివాదాస్పద వ్యక్తిగానే గుర్తుకొస్తాడని, కాంట్రవర్సల్ వైబ్రేషన్స్ పెరిగిపోతాయని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకప్పుడు ఎస్ఐగా కెరీర్ ప్రారంభించిన మాధవ్ సీఐగా ప్రమోట్ అయ్యాక స్టైల్ మారిపోయింది. సినిమాల ప్రభావమో లేక ఇన్బిల్ట్ క్యారెక్టరో తెలియదు, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ క్యారెక్టర్ను ఆవహించుకునేవారన్నది లోకల్ టాక్. పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద మీసం తిప్పడం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనమైంది. చేసేది పోలీస్ ఉద్యోగమైనా ఆయన టార్గెట్ మాత్రం రాజకీయాలన్నది అప్పట్లో చెప్పుకున్న మాట. అందుకు తగ్గట్టుగా 2014లోనే టికెట్ కోసం ప్రయత్నించారట ఆయన. కానీ అప్పుడు విఫలం కావడంతో 2019 నాటికి మరింత జనంలో నానేలా చేసుకున్నారు. ఇదే ఆయన పొలిటికల్ ఎంట్రీకి గేట్లు తెరిచింది. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే పోలీస్ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు మాధవ్. హిందూపురం ఎంపీ టికెట్ రావడం, గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇలా చాలా మందికి దక్కని అదృష్టం హిందూపురం ఎంపీకి వచ్చిందనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కానీ ఈ మాజీ పోలీస్ ఎంత ఫాస్ట్గా రాజకీయాల్లోకి ఎదిగాడో అంతకంటే ఫాస్ట్గా తన రివర్స్ గేర్ తానే వేసుకున్నాడన్నది విస్తృత అభిప్రాయం. గతంలో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో ప్రజాప్రతినిధి అయ్యాక కూడా అదే తీరు కనిపించింది. కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయారాయన. ఎంపీ అయిన తొలినాళ్లలో కియా కార్ల పరిశ్రమల్లో ఓపెనింగ్కు వెళ్లి అక్కడ నానా రచ్చ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారింది. దీని నుంచి బయటపడేసరికి అసలు ఆయన జీవితంలో ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత వీడియో కాల్ వల్ల జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అది ఏకంగా హిందూపురం గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంటు భవన్ దాకా వెళ్ళింది. దాని గురించి సర్ది చెప్పుకోలేక వైసీపీ అగ్రనాయకులే తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఆ గొడవ సద్దు మరుగుతుందని అనుకుంటూ ఉండగానే ఇంటి అద్దె వివాదం మరోసారి ఆయన పరువు తీసింది. ఆ క్రమంలోనే చంద్రబాబు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టాయి. బాబు జైల్లో ఉన్నప్పుడు భద్రత లేదని టీడీపీలో టాప్ టు బాటం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఎంపీ గోరంట్ల మాధవ్ వాటికి బలం చేకూర్చేలా 2024లో చంద్రబాబు చనిపోతారని వివాదాస్పద కామెంట్ చేశారు. దీంతో టీడీపీ నేతలకు మరో ఆయుధం దొరికినట్టయింది. అసలు మాధవ్ వ్యాఖ్యల వెనుక అంతరార్థమేంటి? ఆయన్ని జైల్లోనే చంపాలనుకుంటున్నారా అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగింది. ఇలా ఏ పొలిటీషియన్కు లేని విధంగా వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు మాధవ్. దీంతో అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈసారి మాధవ్కు దాదాపు అన్ని దారులు మోసుకుపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా మాధవ్ రాజకీయాల్లో ఎవరు ఊహించనంత వేగంగా వచ్చి అంతే వేగంగా వెనక్కు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు. మరి వైసీపీ అధిష్టానం ఆ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేస్తుందా, లేక మరోసారి పరిశీలించే అవకాశం ఉందా అన్నది చూడాలి.